తెలంగాణలో 10 ఏళ్లుగా పాలన ఎలా సాగింది? కొందరి ఆలోచనలకు అనుగుణంగానే సాగింది. ఓ కుటుంబం చెప్పు చేతల్లో జరిగింది. కొందరు అహంకారానికి కేరఫ్గా మాత్రమే జరిగింది. అందుకే ప్రజలు వారిని సాగనంపారు. ప్రజాపాలన చేస్తారని నమ్మిన వారిని గద్దెనెక్కించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే మార్పులు మొదలయ్యాయి. రాచరిక మానవాళ్ళు ఒక్కొక్కడిగా మాయమవుతున్నాయి. తెలంగాణ అంటే ఉద్యమాలకు నెలవు, పోరాట పటిమకు కేరఫ్, త్యాగాలకు ప్రతీక. అలాంటి తెలంగాణకు సంబంధించిన రాజముద్ర ఎలా ఉండాలి? ఎలాంటి రాచరిక ఆనవాళ్లు లేకుండా ఉండాలి? అందుకే పాత రాజముద్రకు రిపేర్లు మొదలుపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఒక్కొక్కటిగా రాచరిక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కొత్త లోగోకు సంబంధించిన డిజైన్ను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొచ్చింది. ఇందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం. పాత తెలంగాణ లోగోను ఒకసారి చూడండి. అందులో కాకతీయ కళాతోరణం కనపడుతుంది, మధ్యలో చార్మినార్ కనిపిస్తుంది. నిజానికి ఇవి రెండు తెలంగాణను పాలించిన కాలంలో ఆయా రాజులు నిర్మించిన కట్టడాలు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో కనిపిస్తుంది. వీటితో పాటు 4 సింహాల ముద్ర కనిపిస్తుంది. బట్ కొత్త లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని పూర్తిగా తొలగించేశారు. వాటి ప్లేస్లో తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారికి గుర్తుగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని చేర్చారు. ఆ మధ్యలో కనబడుతున్నటువంటి ఆ స్తూపం అమరవీరుల స్తూపం. అమరవీరుల స్మారకం అంటే 1969 తెలంగాణ ఉద్యమ పోరాట చిహ్నం. నిజానికి ఇది తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేసేలా ఉంది. అలాగే వ్యవసాయానికి పట్టం కట్టేలా మధ్యలో వరి కంకులు ఉండేలా డిజైన్ చేశారు. ఇక కొత్త లోగోలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో, దేవనాగరి లిపి అంటే హిందీలో తెలంగాణ శాసన్ అని చేర్చారు. మామూలుగా మనం తెలంగాణ సర్కార్ అంటాం, బట్ సర్కార్ అనేది కూడా రాచరిక ఆనవాళ్లను సూచిస్తుందని దాన్ని కూడా శాసనగా మార్చేసినట్టుగా తెలుస్తుంది. శాసన అంటే చట్టం. ఇది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యపాలన, ప్రజాపాలన అనే అర్థం వచ్చేలా ఉంటుంది. అందుకే ఇదే పదాన్ని ఎంపిక చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాత లోగోను తీసుకొచ్చినప్పుడే కొన్ని విమర్శలు వచ్చాయి. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల త్యాగాలు, అమరత్వం, పోరాట పటిమ అందులో కనిపించలేదన్న మాటలు వినిపించాయి. వేలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగాలను స్మరించే అమరవీరుల స్తూపం రాజముద్రలో లేకపోవడం, రాచరిక చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉండడం నియంతృత్వ పాలనకు అద్దం పట్టిందన్న ప్రచారం జరిగింది. కానీ ఎవరు వినలేదు. తాము చెప్పిందే వేదం అన్న ధోరణి ఆనాడు కనిపించింది. అందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ లోగోపై ఫోకస్ చేశారు. ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా దాన్ని మార్చారు. కాదేది రాజకీయానికి అనర్హం అని తెలిసిందే కదా. లోగో అలా బయటకు వచ్చిందో లేదో దీని చుట్టూ రాజకీయం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు దీనిపై విమర్శలు మొదలుపెట్టారు. రాజముద్రలో చార్మినార్, కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు కేటీఆర్. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అసలు సరికాదు. ఇది కేటీఆర్ చెబుతున్న మాట. అంతేకాదు, హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్ మాత్రమే అని, కానీ ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. మొత్తానికైతే లోగో డిజైన్పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ అభిమతం. ఇక సలహాలు, సూచనలు తీసుకునే ఇలాంటి వాటిని తీసుకొస్తే బెటర్ అనేది ప్రజల అభిప్రాయం. ఏదేమైనా తెలంగాణ చరిత్ర అంటే నవాబులు, రాజులు కాదు, సగటు శ్రమజీవి, పోరాటం, అమరులు అనేది రేవంత్ ప్రభుత్వమైనా గుర్తించిందనేది ప్రస్తుతం మెజారిటీ ప్రజల అభిప్రాయంగా కనబడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.